వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇదే గుర్తును కూటమి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా కేటాయించడం జరిగింది. కావున విశాఖ తూర్పు ఉత్తర నియోజకవర్గాలలో గాజు గ్లాస్ కు ఓటు వేయడం వలన అది కూటమి అభ్యర్థులకు ఓట్లు తేడా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర మరియు కూటమి అభ్యర్థులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి వడ్డే శిరీష మాట్లాడుతూ విశాఖ తూర్పు ఉత్తర నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారికి ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. నేను పోటీ చేయడం వల్ల కూటమికి ఇబ్బంది వస్తుంది కావున నా పూర్తి మద్దతును కూటమికి తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్లు రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగించింది. ఈ నేపథ్యంలో కూటమి గెలుపు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని విశాఖ తూర్పు ఉత్తర నియోజకవర్గాలలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయొద్దని, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కమలం గుర్తుపై ఓటు వేసి విష్ణుకుమార్ రాజును, తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వెలగపూడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉత్తర నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నామని, విశాఖ ఉత్తర తూర్పు నియోజకవర్గంలో జనసేన సింబల్ గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు కావున కూటమికి ఇబ్బంది కలుగుతుందని శిరీష సహృదయంతో కూటమికి మద్దతు తెలియజేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలి అనుకున్న వాళ్ళ కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా టీడీపీ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ సహృదయంతో కూటమికి మద్దతు తెలియజేసిన శిరీషకు ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలి అనుకున్న వాళ్ళు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. మహాకూటమికి గాజు గ్లాసు గుర్తైన గ్లాస్ ను కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. అందువలన ఈ మహాకూటమికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అఖండ మెజారిటీకి తోడ్పడే విధంగా ఈ మహాకూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకు నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను. ఉత్తర నియోజకవర్గం నుండి శ్రీ విష్ణుకుమార్ రాజు గారు కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అలాగే తూర్పు నియోజకవర్గం నుండి వెలగపూడి రామకృష్ణబాబు గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అటువంటి మహా వ్యక్తులు, ప్రజా శ్రేయస్సు కోరే మహానాయకులు మనకి ఎంతో అవసరం. వాళ్ళకి ఈ విధంగా నేను కూటమికి ఇచ్చేయడం వలన నేను ఎంతో ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పిలవడానికి కారణం, ఏదైతే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల కలయికతోటి మేము కూటమిగా ఏర్పడి మేము ఎక్కడికక్కడ క్యాండిడేట్స్ పోటీకి పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ నియోజకవర్గంలో నేను కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాను. అక్కడ వేరే పవన్ కళ్యాణ్ గారి గుర్తు లేకపోతే ఇంక సైకిల్ గుర్తు ఉండకూడదు. అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వారు పోటీ చేస్తున్నారు. అక్కడ మళ్ళీ కమలం గుర్తు ఉండకూడదు, అట్లాగే గాజు గ్లాసు గుర్తు కూడా ఉండకూడదు. కానీ కొన్ని కారణాల వలన ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు వేస్తే అది గ్లాస్ గుర్తు అలాట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వడ్డే శిరీష మా పక్కన ఉన్నామే నార్త్ నియోజకవర్గంలోని, అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలోని ఇండిపెండెంట్గా క్యాండిడేట్ కింద అప్లికేషన్ నామినేషన్ వేస్తే అది గ్లాస్ గుర్తు వారికి అలాట్మెంట్ జరిగింది. దీనివల్ల పబ్లిక్ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇబ్బంది పడతారు. ఇది ఫ్యాన్ గుర్తు, గ్లాసు గుర్తు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గుర్తు ఉందో అది నేనే పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ అని అనుకుంటారు అని భావించి తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా అవుతుంది అనే ఉద్దేశంతో వారు వాలంటీర్గా వచ్చి మేము మా మూలాన మీ కూటమి అభ్యర్థులకి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో వారు వచ్చి మేము విత్డ్రా చేసుకుంటాము అంటే అఫీషియల్గా విత్డ్రా చేసేదానికి ఇబ్బంది అయినా పబ్లిక్కి మేము తెలియపరుస్తాము, మేము క్యాండిడేట్స్ని మేము విత్డ్రా చేసుకుంటున్నట్టు అని వారు చెప్పడం జరిగింది. చాలామంది ఇండిపెండెన్స్ వేశారు, కానీ నాకు తెలిసినంత వరకు ఈమె మొట్టమొదటి వ్యక్తి ఓపెన్గా వచ్చి మేము విత్డ్రా చేసుకుంటాం, మా మూలాన మీరు ఇబ్బంది పడుతున్నారు అనే భావన తోటి
వచ్చినందుకు వారికి వారి హస్బెండ్ అయిన హరి గణేష్ గారికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే నార్త్ నియోజకవర్గంలో ఎవరూ కూడా ఆ బ్యాలెట్లో ఉన్న ఈవీఎం మిషన్ పైన ఉన్న ఈ గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయకూడదు. అది వాడిది సీరియల్ నెంబర్ 15 వచ్చింది. అది అక్కడ గాజు గ్లాసుకి ఓటు వేయకూడదు నార్త్ నియోజకవర్గంలో. అట్లాగే ఈ గాజు గ్లాసుకి ఏదైనా వేద్దామని అనుకున్న వాళ్ళు కమలం గుర్తు సీరియల్ నెంబర్ 4 మీద ఓటు వేయాలి. అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తు 9లో ఉంది. ఆ 9లో ఉన్న దానికి వేయకుండా వెలగపూడి రామకృష్ణ బాబు గారిది 3 సైకిల్ గుర్తుకి వేయాలి అని చెప్పి మీకు అందరికీ పబ్లిక్కి మీ ద్వారా మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఇండిపెండెన్స్కి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికి గాజు గ్లాసు వచ్చింది. అది ఇండిపెండెన్స్ది గాజు గ్లాసు అంటే అది డూప్లికేట్ గాజు గ్లాసు కింద మనం ట్రీట్ చేయవలసిన అవసరం ఉంది. పబ్లిక్కి అవేర్నెస్ చెప్పడం బాధ్యత మీ అందరిపైన ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని అనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా సపోర్టు చాలా ఎక్కువ ఉండాలి. దయచేసి దీన్ని కూడా ఎక్కువ సార్లు పబ్లిక్ వీక్షించే విధంగా మీరందరూ కూడా సహాయపడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక క్యాండిడేటు ఒక పార్టీ తాలూకా ఫ్యూచర్ని మార్చేసే విధానం ఇది ఎవరికో గాజు గ్లాసు ఉందని చెప్పి పొరపాటుని ఏదో చాలామందికి అవేర్నెస్ లేదు. జనసేన సింబల్ కదా అని చెప్పి దానికి పడేదానికి అవకాశాలు ఉంటాయి. వడ్డీ శిరీష్ గారు సహృదయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సుపాలను అంతమొందించడం కోసం ఇటు విష్ణు కుమార్ రాజు గారికి అటు నాకు ఎంతో మేలు చేయడం కోసం ఆవిడ మంచి హృదయంతో మిత్రుడు అయినందుకు ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి హృదయంతో వారు మా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు వారిని స్వాగతిస్తూ, దయచేసి ఉత్తర నియోజకవర్గంలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ వడ్డీ సీరియస్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఆవిడకి ఎలక్షన్ కమిషన్ గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. సీరియస్ గారు చెప్పినట్లుగా దయచేసి ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరు కూడా మన గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయకుండా ఉత్తర నియోజకవర్గంలో కమలం గుర్తుకి, తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం.